మామ, ఈ స్టోరీ విన్న తర్వాత ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి మామ. అసలు ఏమైందంటే వీళ్ళిద్దరూ ఒక 4 years నుంచి లవ్ చేసుకుంటున్నారు. లవ్ చేసుకుంటే వీళ్ళిద్దరి విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసిందనమాట. తెలిస్తే వాళ్ళ పేరెంట్స్ బాగా కొట్టిర్రు. కొడితే ఈ అమ్మాయి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా మళ్ళీ ఆ అబ్బాయితో మాట్లాడడం స్టార్ట్ చేస్తే కొన్ని రోజులకి ఏమైందంటే ఈ అబ్బాయి వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నట్లు ఈ అమ్మాయికి తెలిసిందనమాట. తెలిసి ఈ అమ్మాయి అడిగితే ఏం చెప్పాడంటే, లేదు మా ఫ్రెండ్ వాళ్ళ లవరు, జస్ట్ మేమిద్దరం ఫ్రెండ్స్లా ఉంటున్నాం అని చెప్పేసి చెప్పాడంట. ఈ అమ్మాయి నమ్మింది. ప్రేమ గుడ్డిది అంటారు కదా, ప్రేమలో ఉన్నప్పుడు ఏవైనా నమ్మేస్తాం. ఈ అమ్మాయి నమ్మింది. కొన్ని రోజులకి ఈ అమ్మాయికి బాగా డౌట్ వచ్చి డైరెక్ట్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ అమ్మాయి చెప్పిందంట, అవును నేను వాడు ప్రేమించుకుంటున్నాం, మేమిద్దరం కలిసి రూమ్కి కూడా వెళ్ళాం అని చెప్పేసి అమ్మాయి చెప్పిందంట. ఇంకా అమ్మాయి అలా చెప్పేసరికి ఈ అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళి ఈ అబ్బాయిని అడిగిందంట. ఆ అమ్మాయి అలా చెప్తుంది, నిజం చెప్తావా లేదా అని చెప్పేసి గట్టిగా అడిగితే ఈ అబ్బాయి చెప్పాడంట, అవును నిజమే అని చెప్పేసి ఈ అబ్బాయి చెప్పాడంట. ఈ అమ్మాయి అడిగిందంట, మరి నన్నెందుకురా ప్రేమించావు, మరి నాతో ఎందుకురా సెక్స్ చేసావు అని చెప్పేసి అడిగితే సారీ అని చెప్పాడంట. పాపం చాలా లవ్ చేసింది ఆ అమ్మాయి. అలాంటిది ఇలా చెప్పేసరికి ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. ఇంకా తర్వాత ఏమైందంటే